అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు శుభవార్త అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వస్తే ఈ రోజు అభివృద్ధి మరియు దాన గుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే ధనాన్ని జూదంలోనో బెట్టింగుల్లోనో పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. మీ పనిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సమాజంలో మీ గౌరవం పెరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఇక మిమ్మల్ని ఈరోజు నిరాశపరచచ్చు కొంతమంది, కాబట్టి జాగ్రత్త. ఎదురు చూడనటువంటి అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. పిల్లలు మీరు చేసే పనిలో సాయం చేస్తారు. ఎవరికైతే చాలా కాలంగా పరిష్కారం కాని భూ సమస్యలు ఉన్నాయో అవి నేడు పరిష్కారం అవుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు సేకరిస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో సఖ్యత మరింతగా పెరుగుతుంది. ఎవరికి హామీలు ఇవ్వకూడదు. ఉద్యోగులకు అనుకోని హోదాలు ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మేలు. వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. రాబడి కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో హెచ్చుతగ్గుల కారణంగా మనసు చెదిరిపోతుంది. మీరు కొత్త వాహనానికి ఇంటికి తీసుకురావచ్చు. అయితే మీ భావోద్వేగాలను శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు మద్దతు లభిస్తుంది. కొత్త వ్యాపారం లేదా పని ప్రారంభించవచ్చు. కొందరు ఈరోజు మీ ఆహారము మరియు పానీయాలపై నియంత్రణ చేయాలి. లేకపోతే మీకు దంతాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇక కొంతమంది మీకు ఈరోజు చక్కటి ఆరోగ్యం కోసం మంచి విషయాలను తెలియజేస్తారు. మంచి సలహాలను ఇస్తారు. దానివల్ల మీకు ప్రయోజనం కూడా చేకూరుతుంది. కుటుంబంతో నడకకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మార్పు అనేది ఉంటుంది. సమయంలో ఎలాంటి పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం లేదు. ఎవరి వ్యక్తుల దగ్గర కొంతమంది ఆదాయం తగ్గించుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తుల దగ్గర మీరు ఆదాయం గురించి మాట్లాడకూడదు. వాహనం కొరకు మీకు ఆనందం అయితే లభిస్తుంది. మీ సామర్థ్యం కూడా గర్వంగా ఉంటుంది. ఇంట్లో మీరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఫైనాన్స్కు సంబంధించిన ఏదైనా ఆందోళన ఉంటే తొలగిపోతుంది. అయితే లక్కీ సంఖ్య 57, లక్కీ కలర్ లేత గోధుమ రంగు. పరిహారంలో ఈరోజు చూసినట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేయుట మరియు పేదలకు అన్నదానము చేయుట మరియు చల్లటి పానీయాలను ఏర్పాటు చేయడం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి. మీకు దాన ధర్మాలు చేయడం వల్ల చక్కటి ఆరోగ్యం మీ వంతు అవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.